సమస్త పొగడ్తలు కృతజ్ఞతలు అల్లాహ్కే చెందుతాయి. ఎందుకంటే ఆయనే మనందరి సృష్టికర్త. మనందరిని సృష్టించిన తర్వాత మనందరిని పోషిస్తున్న పాలకుడు, ఈ లోకానికి మరియు పరలోకానికి యజమాని. ఆయనే తన దయతో కృపతో మానవ సమాజానికి రుజుమార్గం చూపించడానికి ప్రతి కాలములో ప్రతి యుగములో ప్రవక్తలను, పుణ్యపురుషులను, దైవ సందేశకులను పంపుతూ వచ్చాడు. అల్లాహ్ యొక్క కోటాను కోట్ల శుభాలు కారుణ్యాలు సమస్త ప్రవక్తలపై వర్షించుగాక. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త, సర్వమానవుల కోసం కారుణ్యంగా చేసి పంపబడిన ప్రవక్త, మహనీయ ప్రవక్త ముహమ్మదుపై సల్లల్లాహు అలా నబీ వసల్లం. ఆమీన్. సోదర సోదరిమణులారా, మహాశయులారా, ఈరోజు జుమా యొక్క ఖుత్బాలో మస్నూన్ నికాహ్, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ విధానములో షాదీ, మ్యారేజ్, వివాహము, ఈ అంశంపై జరుగుతూ వస్తున్నటువంటి బయాన్లలో ఈరోజు చిట్ట చివరి బయాన్. దీనితో మస్నూన్ నికాహ్ యొక్క ఈ బయాన్ ముగుస్తుంది. ఖుత్బా మస్నూనా యొక్క చివరిలో సూరా అర్-రూమ్ 30వ సూరా 21వ ఆయత్ మీ ముందు చదవడం జరిగింది. అల్లాహ్ తఆలా ఈ ఆయత్లో ఈ విధంగా తెలియజేస్తున్నారు, వమిన్ ఆయాతిహి, ఈ సృష్టిలో, ఈ బ్రహ్మాండములో అల్లాహ్ ఒకే ఒక్కడు ఆరాధ్య దైవము, ఆయనే శక్తి సంపన్నుడు, ఆయన తప్ప ఆరాధనకు అర్హత లేనివాడు అని సూచించడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. మేము పీలుస్తున్నటువంటి గాలి, మేము తింటున్నటువంటి ఆహారము, మేము జీవిస్తున్నటువంటి ఈ నేల, ప్రతిదీ కూడాను అల్లాహ్ను సూచిస్తుంది. అల్లాహ్ ఒకే ఒక్కడు ఆరాధ్య దైవం అనేటువంటి విషయాన్ని బోధిస్తుంది. అయితే అదేవిధంగా అల్లాహ్ యొక్క నిదర్శనాలలో, అల్లాహ్ యొక్క సూచనలలో మరొకటి కూడా ఉంది. అన్ ఖలఖ లకుం మిన్ అన్ఫుసికుం అజ్వాజన్ లితస్కును ఇలైహా. అల్లాహ్ అంటున్నాడు, మీ యొక్క జాతిలో నుండి, మానవ సమాజంలో నుండి, మానవ జాతిలో నుండి మీ కొరకు జంటను సృష్టించాడు. అంటే మానవ జాతిలో మగ మరియు ఆడ అనేటువంటి ఈ జంటను సృష్టించాడు అల్లాహ్ తఆలా. ఇది కూడా ఒక నిదర్శనమే. దాని తర్వాత అల్లాహ్ తఆలా ఎందుకని మగ మరియు ఆడ జంటలను సృష్టించడం జరిగింది, దాని కారణం కూడా చెబుతూ అల్లాహ్ అంటున్నాడు, లితస్కును ఇలైహా, మీరు అనగా ఈ జంటను సృష్టించడానికి కారణం ఏమిటంటే పరస్పరం మీరు కలిసి సుఖాన్ని పొందుతారని, సుఖమైన జీవితాన్ని గడుపుతారని, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారని. అంతేకాదు అల్లాహ్ అంటున్నాడు, వజఅల బైనకుం మవద్దతం వరహ్మ, మగ మరియు ఆడ ఈ జంట కలయిక కేవలము సుఖము కోసం మాత్రమే కాదు, వజఅల బైనకుం, మేము మీ మధ్య అనగా ఒక మగ మరియు ఆడ జంటల మధ్య అనగా భార్య మరియు భర్త, ఈ జంట యొక్క కలయిక కేవలం సుఖమైనటువంటి జీవితం కోసమే కాదు, వజఅల బైనకుం మవద్దతం వరహ్మ, మేము మీ మధ్య ప్రేమ అనురాగాలను మరియు కారుణ్యాన్ని కూడాను మేము పెట్టి ఉంచాము. ఇన్న ఫీ దాలిక లఆయాతిన్ లికౌమిన్ యతఫక్కరూన్,
నిస్సందేహంగా ఎవరైతే బుద్ధిగల జీవులు ఉన్నారో, బుద్ధిగల వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఇందులో సూచనలు ఉన్నాయి. అల్లాహ్ అంటున్నాడు, ఇందులో మనకు సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల యొక్క ఈ జంట దాంపత్య జీవితము, ఇందులో పెట్టి ఉన్నటువంటి కారుణ్యము, ప్రేమ, అనురాగాలు, సుఖము, ఇందులో మనకు సూచనలు ఉన్నాయి. ఏ విధమైనటువంటి సూచనలు? అల్లాహ్ తఆలా ఈ యొక్క ప్రేమ, అనురాగాలు, దాంపత్య బంధుత్వము, కారుణ్యము, ఇది ఏదైతే జంట మధ్య, భార్యాభర్తల మధ్య పెట్టి ఉన్నాడో దానికి కూడాను ఒక మూలం ఉంది. అదే అల్లాహ్ యొక్క ఆదేశానుసారము దీని యొక్క ప్రారంభం కావడము. సోదర మహాశయులారా, ఇస్లాం ధర్మంలో నికాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్. అన్నికాహ్ మున్ సున్నతి. ప్రవక్త వారు అన్నారు, నికాహ్ యొక్క సాంప్రదాయము ఇది నా సున్నత్, నా విధానము, నా పద్ధతి. దాని తర్వాత ప్రవక్త వారు అన్నారు, ఫమన్ రగిబ అన్ సున్నతి ఫలైస మిన్ని. ఇక ఎవరైతే నా సున్నతును అంటే నికాహ్ను, లేకపోతే నికాహ్లో ఉన్నటువంటి సున్నతులను, పద్ధతులను తిరస్కరిస్తాడో అతను నాలోని వాడు కాడు. అయితే అల్లాహ్ తఆలా జంటలో పెట్టినటువంటి ప్రేమ, అనురాగాలు, కారుణ్యము, దాంపత్య జీవితంలో ఉన్నటువంటి సుఖము, శాంతి, ప్రశాంతత, ఇది ఎలా లభిస్తుంది? దీనిని దక్కించుకోవాలంటే, ఇది లభించాలంటే నికాహ్, షాదీ, మ్యారేజ్ ఒక ముస్లిం ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ విధానములో చేస్తేనే ఇదంతా దక్కుతుంది. ఒకవేళ మేము మన ఈ నికాహను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్కు వ్యతిరేకంగా గనక మనం చేసినట్లయితే, భార్యాభర్తల మధ్య అనేది సుఖమైనటువంటి జీవితము, ప్రేమ, అనురాగాలతో మరియు అల్లాహ్ యొక్క కారుణ్యంతో గడపడం అనేది దుర్గతిగా మారిపోతుంది. అది అసాధ్యమైపోతుంది. సోదర మహాశయులారా, మనం ఎన్నో ఖుత్బాలలో, ఎన్నో జుమాలో చర్చించుకుంటూ వచ్చాము. ఈరోజు సమాజంలో ఏదైతే నికాహ్ పేరు మీద, షాదీ పేరు మీద బిదాత్, ఖురాఫాత్, మున్కరాత్, ధర్మంలో కొత్త కొత్త పోకడలు మరియు దురాచారాలు నడుస్తున్నాయో, మంగిని నుంచి వలీమా వరకు జరిగేటువంటి ధర్మంలో లేనటువంటి కొత్త కొత్త విషయాలు, హల్దీ, మెహందీ, బారాత్, ఊరేగింపు, డీజేస్, వలీమా రోజు దావత్ లేకుండా జెండాలు తీయడము, ఇవన్నీ కూడాను బిదాత్ మరియు మున్కరాత్, ధర్మంలో కొత్త ప్రోకడలు, దురాచారాలు. దీని కారణంగానే ఈరోజు మేము చూస్తూ ఉన్నాము. వివాహమైన తర్వాత, అత్తారింటికి వెళ్ళిన తర్వాత నుండి సుఖము లేదు. ఇతరుల నుండి లేకపోతే ఇంటివారి నుండే కట్న కానుకల విషయంలో ఎంతో ఇబ్బందులను, టార్చర్ను ఎదుర్కొంటున్నారు ఈరోజు ఆడపిల్లలు. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. దానిని గమనిస్తే ఈరోజు మన నికాహ్ పద్ధతి ఏదైతే పూర్తిగా కల్తీ అయిపోయిందో, సమాజాన్ని చూసి, నలుగురిని చూసి, లేకపోతే సినిమాలను, టీవీ సీరియళ్ళను చూసి వాటిని ఫాలో అవుతూ నికాహ్ అంటే ఇలాగే జరగాలి, మన తాత ముత్తాతల నుండి ఇదే చేస్తూ వచ్చాము, మన వంశంలో ఇదే ఉంది అనేటువంటి మాటలను పటిష్టంగా ఆచరిస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతును, విధానాన్ని వదిలేసి ఈరోజు ఏవైతే నికాహలు జరుగుతున్నాయో అవి సుఖమయము లేవు. అందులో అల్లాహ్ యొక్క కరుణ లేదు, అందులో అల్లాహ్ యొక్క రహ్మత్ లేదు, అందులో దాంపత్య జీవితంలో ప్రేమ, అనురాగాలు, భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు. అంతా కూడాను లాభం కోసము, అంతా కూడాను ప్రాఫిట్ కోసము జరుగుతుంది. ఆస్తుల కోసము, డబ్బుల కోసము, స్వార్థం కోసము జరుగుతున్నటువంటి నికాలు. ఇందులో మనం ఎక్కడని అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని దక్కించుకోగలము? ఇది అసాధ్యము. కాబట్టి సోదర మహాశయులారా, దాంపత్య జీవితం అనేది అల్లాహ్ యొక్క ఒక నిదర్శనము, అల్లాహ్ మనకు ఇచ్చినటువంటి ఒక బహుమానము. దీనిని మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ విధానంలో చేస్తేనే ఇందులో ఉన్నటువంటి లాభము అనగా సుఖమైన జీవితము, కారుణ్యవంతమైనటువంటి జీవితము, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ, అనురాగులు దక్కుతాయి. దాని తర్వాత దాంపత్య జీవితంలో కలిగేటువంటి సంతానం యొక్క బహుమానము, ఇది కూడాను మనకు ఒక వరంగా మారుతుంది. లేకపోతే సున్నత్కు వ్యతిరేకంగా జరిగితే ఒకవేళ నికాహ్,
రాబోయేటువంటి సంతానము వారిలో కూడాను అవిధేయత, వారిలో కూడాను తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యము, ఇవన్నీ కూడాను మనం చూస్తూ ఉన్నాము సమాజంలో. కాబట్టి మన పూర్తి జీవితము అందులో ఒక భాగము నికా. దీనిని మనము సున్నత్ ప్రకారంగా గనక చేసినట్లయితే మన ఇహలోకము సుఖశాంతివంతమైనట్టుగా మారుతుంది. అదేవిధంగా పరలోకంలో కూడాను మేము సాఫల్యం పొందుతాము. సోదర మహాశైలరా, ఇప్పటిదాకా జరిగినటువంటి మంగ్నీ మరియు నికాహ్ యొక్క వలిమాల యొక్క విశ్లేషణ కొన్ని విషయాలను సూచిస్తూ దీని ద్వారా మనం కలిగేటువంటి లాభాలు మరియు ఒకవేళ మేము సున్నత్ను వదిలేసి జరిగేటువంటి నష్టాలు ఇంకా అనేకమైనటువంటి విషయాలను చర్చించుకుందాం. మొట్టమొదటగా మంగ్నీ అనేది ఇది ఏవి ప్రత్యేకంగా చేయబడేటువంటి ఒక ఫంక్షన్ కాదు, కానీ దీనిని ఈరోజు ఒక ఫంక్షన్గా లేకపోతే ఒక డిమాండ్గా చేయడం జరిగింది. దాని కారణంగా ఆడపిల్లలపై భారంగా మారిపోయింది, ఆడపిల్లల తండ్రులపై భారంగా మారిపోయింది. మంగ్నీ ఎంతో సింపుల్గా, ఎంతో సహజంగా జరగాలి. మగపిల్ల ఆడపిల్ల తరపు నుండి రాజీ కుదురుకున్న తర్వాత 1 లేదా 2 సిట్టింగ్స్లో మ్యాచింగ్ ఫిక్స్ చేసిన తర్వాత, జంటలను కలిపిన తర్వాత వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా ఆలస్యం జరుగుతుంది. కొన్ని నెలల లేకపోతే సంవత్సరాల ఆలస్యం జరుగుతుంది. ఎందుకంటే ఆడపిల్లలు కట్నం కోసం రెడీ అవ్వాలి, కట్నం జమ చేసుకోవాలి, లోన్ తీసుకుంటున్నారు, అప్పులు తీసుకుంటున్నారు, దానికోసం టైం తీసుకుంటున్నారు. దానివల్ల అనర్థాలు జరగవచ్చు. వాస్తవానికి ఎక్కడైతే ఇస్లాం ధర్మంలో కట్న కానుకాల, సారేల, డోరీల సాంప్రదాయం లేనప్పుడు అలాంటప్పుడు మేము మంగ్నీ తర్వాత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా అహ్దే నికాహ్ యొక్క సమావేశానికి డేట్ ఫిక్స్ చేసేసుకోవాలి. ఇక మంగ్నీ సమయంలో ఏదైతే దావత్ జరుగుతుందో అది సాంప్రదాయం కాదు, కానీ ఒకవేళ దూరం నుండి వచ్చిన వారు ఉన్నట్లయితే వారి కోసం తినడానికి ఏదైనా ఏర్పాటు చేస్తే అందులో ఇబ్బంది ఏం లేదు. కానీ డిమాండ్ చేస్తూ ఫుజూల్ ఖర్చు, దుబారా ఖర్చు చేసుకుంటూ ఇస్లాంలో విరుద్ధమైనటువంటి పనులు అనగా వీడియోలు తీయడము, ఫోటోలు తీయడము, ఆడవాళ్ళు మరియు మగవాళ్ళు ఎలాంటి పర్దా నిబంధనలు లేకుండా జరిగేటువంటి సమావేశాలు, ఇది ఇస్లాం దీనిని పూర్తిగా ఖండిస్తుంది. దీని తర్వాత వెంటనే అఖదే నికాహ్ యొక్క ప్రారంభం చేయాలి. అఖదే నికాహ్ యొక్క సమావేశము, ఇందులో జరిగేటువంటి దురాచారాలు, బారాత్, ఊరేగింపులు, డీజేలు, ఆటపాటలు, ఇవన్నీ కూడా ఇస్లాం నిషేధిస్తుంది. ఇస్లాం ధర్మం నికాహను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ ప్రకారంగా జరగాలంటే, ఇస్లాం ధర్మం ప్రకారంగా జరగాలంటే పూర్తి సహజమైనటువంటి ఎంతో సింపుల్గా జరగాలి. పెళ్ళికొడుకు ఈరోజు నికాహ్ యొక్క సమావేశాల్లో వస్తాడు. శరాలు వేసుకొని, పూల దండలు వేసుకొని, నడుముకి చెయ్యికి ఏదేదో కట్టుకొని, వాస్తవానికి ఇవన్నీ కూడాను దురాచారాలు, ఇవన్నీ కూడాను షిర్క్ మరియు బిదాత్, ధర్మంలో లేనటువంటి విషయాలు. ఇదే విషయం ఒక మనిషికి, ఒక వ్యక్తికి తెలియజేసినప్పుడు ఆయన అన్నారు, గురువు గారు మీరే ఈ విధంగా అంటున్నారు, కానీ ఎంతోమంది మౌలవీలు, ఎంతోమంది ఇమాములు దీనిని కొనసాగిస్తున్నారు, దీన్ని చేస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ రుజుమార్గం చూపించుగాక. ప్రత్యేకంగా ఎవరైతే మౌలవీలు, ఇమాములు సున్నత్కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిఖా సమావేశాలు హాజరయ్యి కొన్ని వేలకు లేకపోతే 3000, 4000 జేబు నింపుకోవడానికి దీనిని అంగీకరిస్తూ దీనికి తాకీదు చేస్తున్నటువంటి వారికి హిదాయత్ కూడా ఇవ్వాలి. అల్లాహ్ తాలా వారిని ప్రశ్నిస్తాడు. అల్లాహ్ తాలా తప్పకుండా వారిని ప్రశ్నిస్తాడు. ఎవరైతే నికాహ్ యొక్క సమావేశంలో సెహరాలు లేకపోతే పూలదండలు, ఇతర ఏవైతే జరుగుతున్నటువంటి కార్యకలాపాలు ఉన్నాయో వాటిని సమర్థించే ఉలమాలు తప్పనిసరిగా తౌబా చేసుకోవాలి, వారు పశ్చాత్తాపం చెందాలి, ప్రజలకు, ముస్లిం సమాజానికి తెలియజేయాలి. అయితే మొత్తానికి అఖదే నికాహ్ యొక్క సమావేశంలో ఏం జరుగుతుంది? సింపుల్గా తెల్లటి వస్త్రాలు ధరించి, మంచి సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ ప్రకారంగా ఒక వలీ, 2 సాక్షుల యొక్క సమక్షంలో అఖదే నికాహ్ జరగాలి. నికాహ్ యొక్క స్వీకారం జరగాలి. ఇందులో దస్తావేజులపై సంతకాలు అనేది ఇది గవర్నమెంట్ తరపు నుండి జరిగేటువంటి కార్యము కాబట్టి ఇందులో కూడాను శ్రద్ధ వహించాలి. ఇందులో కూడా ఎలాంటి లోటుపాటు చేయకుండా దానిని కూడా సహకరించాలి. ఇందులో ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఎప్పుడైతే మగపిల్లవాడి యొక్క సంతకము, అతని యొక్క వ్యవహారం జరుగుతుందో, ఆడపిల్ల వ్యవహారంలో కూడాను
ఇక్కడ ఒక నిబంధన తప్పనిసరిగా పాటించాలి, అది పర్దా నిబంధన. ప్రతి ఒక్కరూ కూడాను అఖ్ద్ నికా సమయంలో ఆడపిల్ల తరపున ఎలాంటి పర్దా నిబంధన లేకుండా గైర్ మహరం అనగా ఎవరైతే ఆడపిల్లతో పర్దా చేయాల్సినటువంటి నిబంధన ఉందో వారందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు. ఈ విషయంలో కూడా తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి. ఎవరైతే మహరం ఉన్నారో అంటే ఆడపిల్లపై పర్దా విధి లేనటువంటి నిబంధన లేనటువంటి ఇంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే అఖ్ద్ నికా కోసం ఆడపిల్ల వద్దకు వెళ్ళాలి. దాని తర్వాత అఖ్ద్ నికా ముగించిన తర్వాత ఇందులో కూడాను ఎలాంటి ఫుజూల్ ఖర్చి దుబారా ఖర్చులు లేకుండా ఇస్లాంకు విరుద్ధమైనవి అనగా ఆటపాటలు, ఫోటో వీడియోలు, కెమెరాలు ఇలాంటివి ఏమీ లేకుండా ఎంతో సహజంగా జరగాలి. అయితే ఇందులో విందు భోజనం ఉందా? నికాహ్ యొక్క విందు భోజనంలో ఎంతోమంది భేదాభిప్రాయానికి గురవుతూ ఉంటారు. కొంతమంది అంటారు నికాహ్ యొక్క సమావేశంలో విందు భోజనం పెట్టాలి. వాస్తవానికి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు సహాబా రదియల్లాహు అన్హు వారి యొక్క అఖ్ద్ నికాహ్ యొక్క సమావేశంలో విందు భోజనం అనేది లేదు, జరగలేదు. ఇది ఇస్లాం యొక్క సాంప్రదాయం కూడా కాదు, ఇది తప్పనిసరైనది కాదు. ఒకవేళ దీనిని తప్పనిసరి చేస్తే ఇక్కడ నుండి కూడాను దురాచారాలు మొదలైపోయాయి కూడాను, జరుగుతున్నాయి కూడాను. సోదర మహాశయులారా, దీనిని మనము తప్పనిసరిగా చేయకుండా ఒకవేళ దూరం నుండి వచ్చేవాళ్ళు ఉంటే ఆడపిల్ల తండ్రిపై ఎలాంటి భారం వేయకుండా సులభతరంగా దూరం నుండి వచ్చిన వారికి తినడానికి ఏర్పాటు చేస్తే అభ్యంతరం లేదు. కానీ నికాహ్ యొక్క సందర్భంలో నికాహ్ యొక్క దావత్ అనేది ఇస్లాం యొక్క సాంప్రదాయంలో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ సాంప్రదాయంలో నికాహ్ యొక్క దావత్ అనేది లేదు. కానీ దీనిని సమాజం ఈరోజు ఒప్పుకోదు, వేయకపోతే గొడవకి నిలబడుతుంది. కానీ సోదర మహాశయులారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయాన్ని కాదనకుండా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధానాన్ని అని కాకుండా మేము ఇతరుల మాటలకు, ఇతరుల సాంప్రదాయాలకు ప్రాధాన్యత గలక ఇచ్చినట్లయితే పరలోకం రోజున ప్రళయ దినాన్న అల్లాహ్ సమక్షంలో నిలబడినప్పుడు ఆ రోజు మేము పశ్చాత్తాపం చెందిన ఏం లాభం ఉండదు. ఆ రోజు మేమంటాము, ఒకవేళ నేను ప్రవక్త యొక్క మార్గంలో నడిచి ఉంటే బాగుండేది, నేను ఫలానా వ్యక్తిని నా యొక్క సోదరుడుగా చేసుకున్నాను, అతని మార్గంలో నడిచాను, అతను చెప్పిన ప్రకారం నేను ఆచరించాను, ఈరోజు నష్టపోతున్నానటువంటి ఆ చింత ఆ రోజు కలగకుండా ఈరోజు మేము చింతించి మన ఇహలోకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సోదర మహాశయులారా, దీని తర్వాత వలిమా యొక్క వ్యవహారము. సున్నత్ ప్రకారంగా నికాహ్ జరిగిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ విధానంగా వలీమా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నికాహ్ చేసుకున్న తర్వాత మరోసటి రోజు ఉదయాన్నే వలీమా చేశారు. అయితే ఈ యొక్క సున్నతును ఎంతోమంది తప్పనిసరి చేస్తారు. అంటే ఒక రాత్రి గడిచిన తర్వాతే వలీమా చేయాలి, అంతకుముందు వలీమా చేయకూడదు. కానీ మన భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో కనుక చూసినట్లయితే కేరళలో మరియు హైదరాబాద్లో ఇతర నగరాలలో గనక మనం చూసినట్లయితే ఈరోజు ఎన్నో నికాహ్ యొక్క సమావేశాలు ముగిసిన తర్వాత వెంటనే వలీమా దావత్ కూడా జరుగుతుంది. ఇందులో ఎలాంటి అభ్యంతరము లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ నికాహ్ అయిన తర్వాత మరుసటి రోజు వలీమా చేయవచ్చు. అదేవిధంగా అఖ్దే నికాహ్ యొక్క సమావేశం అయిన తర్వాత జంటలు ఇద్దరు ఒంటరిగా ఒక చోట కలిసిన తర్వాత కూడాను వెంటనే వలీమా దావత్ కూడా ఇవ్వవచ్చు. ఇందులో ఏ విధమైనటువంటి అభ్యంతరము లేదనేటువంటి విషయాన్ని ధార్మిక విద్వాంసులు స్పష్టంగా తెలియజేశారు. సోదర మహాశయులారా, వలీమా యొక్క దావత్ పూర్తి నికాహ్ యొక్క ఈ సాంప్రదాయంలో ఎందులో కూడాను ఖర్చు లేదు, మంగ్నీలో కూడా ఎలాంటి ఖర్చు లేదు, నికాహలో కూడా ఎంత మాత్రము ఖర్చు లేదు. కొన్ని నిత్యావసరాలు కోసము ఏదైనా ఖర్చు అయితే అవ్వచ్చు, కానీ వలీమాలో మాత్రం ఖర్చు ఉంది. అది కూడాను మగపెళ్లి వారిపై వలీమా యొక్క ఖర్చు. ఒకవేళ అతని వద్ద స్తోమత ఉంటే ఎంతైనా సరే అతను ఖర్చు చేయొచ్చు, ఎంతమంది అయినా సరే విందు భోజనానికి పిలవచ్చు. అతనిపై కూడా భారం లేదు. కానీ అతని స్తోమత గనక ఉన్నట్లయితే అతను తన స్తోమతోకి తగినంతగా వలీమా చేయొచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఔలిం వలో బిషాతిన్, ఒక మేకనైనా సరే జుబాహ్ చేసి మీరు వలీమా వెయ్యండి, అంతకు మించి కూడాను చేయవచ్చు.
కానీ ఇందులో కూడాను ఫుజూల్ ఖర్చి, దుబారా ఖర్చులు, వేస్టేజ్ అనేది ఉండకూడదు, వేస్ట్ చేయకూడదు. ఇస్లాం ధర్మం వేస్ట్ చేయడాన్ని నిరాకరిస్తుంది, నిషేధిస్తుంది. లా తుబద్దిర్ తబదీరా ఇన్నల్ ముబద్దిరీన కాను ఇఖ్వాన షయాతీన్. మీరు దుబారా ఖర్చు చేయమాకండి, దుబారా ఖర్చు చేసేవారు శైతాన్ యొక్క సోదర మహాశైలారా. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నికాహ్ యొక్క సాంప్రదాయం ప్రకారంగా సున్నత్ ప్రకారంగా జరిగేటువంటి నికాహ్ మరియు వలీమా. ఒక హదీస్, ఒక సంఘటన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముహాజిర్లు అనగా మక్కా నుండి తమ ఇళ్లను, ఆస్తులను, బంధువులందరినీ కూడాను ఇస్లాం ధర్మం కోసం వదిలేసి ఇస్లాం ధర్మంపై ఆచరించడానికి, స్వేచ్ఛగా ఉండడానికి మదీనాకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మదీనా వాసులతో మక్కా వాసుల యొక్క సోదర బంధుత్వాన్ని కలిపారు. అందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ అబ్దుర్రహ్మాన్ ఇబ్ను ఔఫ్ రదియల్లాహు తఆలా అన్హు వారిని సాద్ బిన్ రబీ రదియల్లాహు తఆలా అన్హు వారితో కలుపుతారు. వారంటారు, నా సగ ఆస్తంతా కూడాను మీకు ఇచ్చేస్తాను, నేను బహుభార్యత్వం కలవాడిని, ఒక భార్యకు విడాకులు ఇచ్చి నేను మీకు వివాహం చేయిస్తాను అని విధంగా వారు ఆఫర్ ఇస్తారు. కానీ హజరత్ అబ్దుర్రహ్మాన్ ఇబ్ను ఔఫ్ రదియల్లాహు తఆలా అన్హు వారు దానిని నిరాకరించేస్తారు. నాకు అవసరం లేదు, కానీ మీరు నాకు మార్కెట్కి ఎటు వెళ్ళాలో దారి చూపించండి అంటారు. అదేవిధంగా వారు చేతిలో చిల్లి గవ్వ లేన స్థితిలో వారు మార్కెట్కి వెళ్ళి అక్కడ వారికి ఉన్నటువంటి అనుభవంతో ఎంతో సంపాదించి వ్యాపారంలో సక్సెస్ అయ్యి తర్వాత కొన్ని రోజుల్లోనే మదీనా నగరంలో పెద్ద ధనవంతుల యొక్క లిస్టులో వారు చేరిపోతారు. వారి యొక్క నికాహ్ అయ్యింది. ఒకరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలుస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి యొక్క వస్త్రాలపై కొన్ని విషయాలను గమనించారు. వారి నుండి సువాసన వస్తుంది. అది ప్రత్యేకంగా నికాహ్ యొక్క సందర్భంలో, షాదీ యొక్క సందర్భంలో ఉపయోగించేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నిస్తారు ఏం జరిగిందని. వారు సమాధానం ఇస్తారు, నాకు నికాహ్ అయిపోయింది, నేను షాదీ చేసుకున్నాను. అలాగా, సరే అయితే మీరు వలీమా వేయండి, వలీమా దావత్ చేయండి అని ప్రవక్త వారు అంటారు. ఈ సంఘటనలో, ఈ హదీస్లో ఎన్నో విషయాలు ఉన్నాయి, ప్రత్యేకంగా షాదీకి సంబంధించినటువంటి, నికాహకు సంబంధించినటువంటిది. మొట్టమొదటి విషయం, హజరత్ అబ్దుర్రహ్మాన్ ఇబ్ను ఔఫ్ రదియల్లాహు తఆలా వారు ఎవరంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ లోకంలోనే 10 మంది సహాబాలకు స్వర్గం యొక్క శుభవార్త వినిపించారు. వీరు స్వర్గానికి వెళ్తారు, వీరు స్వర్గానికి వెళ్తారు అని పేరున చెప్పారు. అందులోనే హజరత్ అబ్దుర్రహ్మాన్ ఇబ్ను ఔఫ్ రదియల్లాహు తఆలా వారు కూడా ఉన్నారు. అలాంటి గొప్ప సహాబీ నికాహ్ చేసుకున్నారు, షాదీ అయిపోయింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియలేదు. కానీ ఈరోజు మేము షాదీ అయిపోయింది, నికాహ్ అయిపోయింది, ఎవరికైనా తెలియకపోతే ఏంటండి షాదీ అయిపోయింది చెప్పనే లేదు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరు? ఇమాముల్ అంబియా, ప్రవక్తలకే ఇమాము. ఇంకా హజరత్ అబ్దుర్రహ్మాన్ ఇబ్ను ఔఫ్ ఈ లోకంలోనే ప్రవక్త వారి నోటి ద్వారా శుభవార్త, స్వర్గం యొక్క శుభవార్త విన్నవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడగలేదు, నన్నెందుకు పిలవలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వలీమా చేయండి. అది ఎంత సింపుల్గా నికాహ్ అయిపోయిందో చూడండి. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ తాకీదు చేశారు, వలీమా చేయండి అని. కట్నం ఎంత తీసుకున్నారు, మంగ్ని ఎంత గ్రాండ్గా చేశారు, నికాహ్లో మీరు ఎంతమంది దావత్కు వెళ్ళారు, ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడగలేదు. ఎంతో సింపుల్గా జరిగినటువంటి నికాహ్ అని ఈ హదీస్ మనకు సూచిస్తుంది. కాబట్టి సోదర మహాశైలారా, అద్దీను యుస్రున్, ఈ ధర్మం, ఇస్లాం ధర్మం ఏదైతే ఉందో ఇది సులభతరమైనటువంటి ధర్మం. దానిని మేము ఎంతో కఠినమైనటువంటి ధర్మంగా మార్చుకునేటువంటి అర్హత మాకు లేదు. యస్సిరు వలా తుఅస్సిరు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు ధర్మం విషయంలో సులభతరమైనటువంటి వ్యవహారంతో కలిగి ఉండండి, కఠినమైనటువంటి చర్యలు మీరు తీసుకోమాకండి. కానీ ఈరోజు మేము, మన ముస్లిం సమాజము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నికాహ్ సున్నతును కఠినమైనదిగా, కష్టతరమైనదిగా మార్చేశారు. కాబట్టి సోదర మహాశయులారా, మనకిప్పుడు ఎంతో అవసరం ఉంది. సులభతరమైనటువంటి నికాహలను, షాదీలను సమాజంలో తీసుకురావడానికి ఎంతో అవసరం ఉంది, మాపై విధి చేయబడింది ఇప్పుడు. కాబట్టి సోదర మహాశయులారా, మనము ఈ రోజు నుండే మనం ఒక సంకల్పం చేసుకోవాలి.
ప్రత్యేకంగా ఎవరైతే నవయువకులు వివాహం యొక్క గడియలోకి వెళ్ళబోతున్నారో వారు, ఇంకా ఎవరైతే తల్లిదండ్రులు వారి యొక్క మగపిల్లలు వివాహం యొక్క సమయానికి చేరుకున్నారో వారు తప్పనిసరిగా వారి యొక్క పెళ్ళిళ్ళు, వారి యొక్క నికాహలను, షాదీలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ ప్రకారంగా చేయాలనేటువంటి సంకల్పం చేసుకోవాలి. దాని కారణంగా ఆడపిల్లలపై ఏదైతే ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నాయో, ఏదైతే వారిపై భారం చేయడం జరుగుతుందో అవన్నీ కూడాను నిర్మూలించబడతాయి. సోదర మహాశయులారా, ఇస్లాం ధర్మంలో ఏదైతే నికాహను సులభతరం చేయడం జరిగిందో దాన్ని ఒకవేళ మనం కష్టతరం చేసేస్తే దాని యొక్క నష్టాలు ఏమిటి, దాని యొక్క పర్యావాసం ఏమిటి, దానికి మేము మూల్యం చెల్లించుకోవాలి. ఈరోజు మేము ఒక ఆడపిల్లపై భారం వేస్తున్నాము, రేపు ఆ సమయం మా మీద కూడా వస్తుంది. కాబట్టి ఈరోజు మేము మన సంకల్పం చేసుకొని మన మగపిల్లవాళ్ళైతే ఒకవేళ అల్లాహ్ తాలా మనకు మగపిల్లవారితో బహుకరించి ఉన్నట్లయితే ఆడపిల్లలపై సులభతరం చేయడానికి సంకల్పం చేసుకోవాలి. లేదా ఈ లోకంలోనూ సున్నత్కు వ్యతిరేకంగా నడిచినందు కారణంగా మేము దాని పర్యావాసాన్ని రుచి చూస్తాము. పరలోకంలో కూడా అల్లాహ్ యొక్క సమక్షంలో చేరుకున్న తర్వాత దాని మూల్యాన్ని కూడా మేము చెల్లించాలి. కాబట్టి అల్లాహ్తో భక్తితో మెలిగి ఉండి అల్లాహ్తో భయపడుతూ ఇస్లాం ధర్మాన్ని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతును ఏ విధంగానైతే బోధించడం జరిగిందో అదే విధంగా మనం చేయాలి. నలుగురిని చూసి లేకపోతే సమాజాన్ని చూసి నేర్చుకోవడం కాదు ఇస్లాం పేరంటే. ఇస్లాం అంటే ఖురాన్ గ్రంథము మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతు. ఇస్లాం ధర్మం అంటే మన జాగీరు కాదు. ఇస్లాం ధర్మం అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయాలు, సహాబా రదియల్లాహు అన్హుం వారి యొక్క మార్గము, ఇది ఇస్లాం అంటే. అల్లాహ్ తఆలా మనందరికీ ఖురాన్ గ్రంథము మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ ప్రకారంగా సహాబాల యొక్క విధానములో జీవితం గడిపేటువంటి నిజమైనటువంటి ముస్లింగా జీవితం గడిపేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. అల్లాహ్ తఆలా మనందరికీ ఈరోజు నికాహ్ యొక్క పేరుతో ఏదైతే దౌర్జన్యాలు జరుగుతున్నాయో అల్లాహ్ తాలా ఆ దౌర్జన్యాలను నిర్మూలించే వారిగా మమ్మల్ని చేయుగాక. అల్లాహ్ తాలా మనందరికీ సున్నత్ ప్రకారంగా నికాహ్ చేసేటువంటి సదవకాశాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖుర్ఆనిల్ అజీమ్ వ నఫఅనా వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వద్దిక్రిల్ హకీమ్. ఇన్నహు తఆలా జవ్వాదున్ కరీముం మలికుం బర్రుర్ రఊఫుర్ రహీం వ రబ్బున్ కరీం.